ఆటో తోలుకునే ఆరామి అమ్జద్ గారు నాకు అల్లుడు అవుతాయి. ఏ ప్యార్ కి నాకు నహీ చల్తే. మాసూమ్ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూమ్ అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చప్ ఏడుపు బంద్ కరో. తుమ్ సబ్ లోగ్ సమझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బుకు డబ్బులు పడి కాజాగాడేమో ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు. టైం కమి అంజద్ ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ అంజద్ భాయ్ ఒరే మూర్ఖ ఎక్కడో ఉన్నా ఈ ఒక టైం కనపడతాడు. ఈడవరా కార్కతంగా ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ కాజాగాడు వెళ్ళిపోలేదు. వేరే చేస్తాడు. జుబేదా ఓ ఏడ్చట్లేదు. భయపడకు. ఏం జరగలేదు. రాజ్మహల్ బోల్కే టీ. ఏ అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని సమझाओ. yes అంకుల్ హైరా ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? हाईटेक की बेगम अंकल, मेरे बाप का नाम हुल्ला, चाचूसुल्ला, शारुखुल्ला. आप जानते हैं अंकल? తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పుల్క పుట్టే. ఒక్కసారి మొక్కను అంకుల్ వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी समझाओ. ताल से ताल मिला. ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ी की पेली చేస్తున్నారా నా జుబేదాన్ని खींच कर रख दूंगा. अरे ओ जुबेदा बाहर आना. लेट पड़ा रहा. అంజద్ భాయ్ నిగారా క్యా గడబड़ कर रहे हैं भाई? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను జుబేదా కలిసి ఏమేం చేసినాం మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची వేషాలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి. इंस्पेक्टर पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదారా. जुबेदा नहीं आजा. జుబేదా లేచిపోదారా. मत आना. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది. ఎప్పుడు ఇక్కడికి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదాంరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. జుబేదా ఇక్కడ నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. हाँ मैं मूर्ख जुबेदा जुबेदा बम बम बोले ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు. బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా చంపేశావు కదా కోటి. హితులారా సన్నిహితులారా ఫ్రెండ్స్ ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున एक रंगीन महफिल नजराना అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే. అది స్టార్ మై. వద్దయ్యా నేను సినిమా తీయలేదు మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దుబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు.
తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయటలేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరికోసం? అరిస్తే చంపేస్తా. ఎవరు మీరు? సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ రఘురామ గారు, ఒరే రామబాబు, ఒరే సురేష్, ఎక్కడ వెళ్తున్నారు? సార్, ఎవరండి మీరు? ఎవరండి? చక్రవర్తి కనిపించారు. ఎవరండి? ఎవరండి? సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ్ ప్రొడ్యూసర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నాకు ఫ్లైట్లో టెర్రరిస్ట్లో పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. ప్రాణాలైనా అర్పిస్తాను. 100 ఫ్రేమ్ సార్. వందే స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లైన్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఎన్ టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పండుగ కడుగు చూసుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. వేరే దారిలోకి ఇలా చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండమైన కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబు లక్కలేదు సార్. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా. ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసా ఆర్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగ్ అమ్మా మాదా కేవలం తల్లే ఓర్ని అరే ఆకులు లాక్కునేవాడింటికి మూతులు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటే మధ్యలో నీ కూడా వెంటరా? అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెల్లటి దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే ఎవరి కండిషన్ లుంగి తప్పక రేయ్, మళ్ళీ చొక్కా కావాలని, బనియన్ కావాలని, డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. ఎల్లా వాటి కోసం నేను రానండి. సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంటల్లుళ్ళ పెద్ద పండగ వస్తాను. ఏంటా నవ్వు? ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అద్దమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, అదే కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం థియరీ ప్రకారం. నాచురల్లీ. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి. రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్.